న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ శ్రీ కందికుంట ప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వీరికి మద్దతుగా పొత్తుగా ఉన్న జనసేన జిల్లా నాయకులు, కదిరి పట్టణ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భైరవ ప్రసాద్, కాయల చలపతి, లక్ష్మణ కూటాల మాట్లాడుతూ వైసీపీ పార్టీ వాళ్ళు భ్రమలో బతుకుతున్నారని, జూన్ 24వ తేదీ వారి భ్రమలన్నీ పటాపంచలైతాయని సందర్భంగా తెలియజేశారు. ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కందికుంట వరప్రసాద్ గారికి ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఈ కదిరి ప్రాంతంలో కదిరి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ అయినా, ఏదైనా సరే గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఈ కదిరి ప్రాంతంలోనే ఇక్కడనే ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. అదే వైసీపీ అభ్యర్థి సడన్గా ఇప్పుడు వచ్చి గత 2 నెలలు 3 నెలల నుంచి వచ్చి ఆయన ఇక్కడ నేను ఉంటాను, నేను ఏదో చేస్తాను అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. కాకపోతే కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాల నుంచి ఈ కదిరి ప్రాంతాన్ని నమ్ముకొని కదిరి ప్రజల కష్ట సుఖాల్లోనే పాలు పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయన పేరు పెట్టి పిలవగలిగే మనుషులు దాదాపు 10 మంది అయినా ఉంటారు ప్రతి గ్రామంలో. కాబట్టి ఆయన నమ్ముతారా? లేదు ప్రజల పేర్లు కూడా సరిగ్గా, ఓటర్ల పేర్లు కూడా, కొంతమంది నాయకుల పేర్లు కూడా తెలియని వ్యక్తిని నమ్ముతారా అని చెప్పి మీరే అంచనా వేసుకోవచ్చు. కాబట్టి కందికుంట ప్రసాద్ గారు కంపల్సరీ గెలుస్తారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈసారి కందికుంట వరప్రసాద్ గారు అసెంబ్లీకి వెళ్ళే దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వెళ్తాడు, అందులో ఎటువంటి సంశయం అవసరం లేదు. ఆయన గత 20 సంవత్సరాలుగా కదిరిలో ప్రజలకు సేవ చేస్తున్నాడు. ప్రజలు సేవ చేయడం ప్రతి వ్యక్తి ఎవరైనా ఆయనకు సహాయం అర్పిస్తే, ఆయన సహాయాన్ని అర్పిస్తే ఖచ్చితంగా ఆయన ఎటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన ప్రజలకి సేవ చేస్తూ వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. అంతేకాకుండా భూముల్లో బోర్లు లేని వారికి బోర్లు వేయించినాడు, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించినాడు, స్థలాలు ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ప్రజల్లో అందరికీ సాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద విపరీతమైన అభిమానం కదిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఉంది. కాబట్టి ఈసారి ఆయన ఖచ్చితంగా 100కి 100 భాగాలు ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు. కదిరి కాన్స్టిట్యూన్సీ తరఫున అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చుంటాడని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ కదిరి నియోజకవర్గంలో ఈసారి వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ముచ్చటగా 3వసారి వైసీపీ జెండాని ఎగరవేసి బిఎస్ మక్బుల్ అహ్మద్ గారిని అసెంబ్లీకి పంపిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మీ స్పందన ఏమిటి? మేము కందికుంట వెంకటప్రసాద్ గారికి కదిరి జనసేన పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రతి గడప తొక్కుతున్నాం. వారి నోటి నుంచి వస్తున్నది ఒకటే మాట, ఈసారి ఖచ్చితంగా ఎవరైతే మా కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటూ నేనున్నానంటూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కందికుంట వెంకటప్రసాద్ గారే అని చెప్పగలం. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే గత 20 ఏళ్ల నుంచి ఒక సుదీర్ఘ రాజకీయాలు ఏర్పాటు చేసి వారికి ఏ కార్యకర్త ఎక్కడున్నా కూడా అతను ప్రేమగా పలకరించడమే కాకుండా ప్రతి కష్టానికి తోడున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ప్రజల్లో ఎక్కడ చూసినా అపురూప స్వాగతంతో పాటు ఆదరణ లభిస్తుంది. వైసీపీ నాయకులు కలలు కంటున్నట్లున్నారు, ఈసారి మేము 3వసారి ముచ్చటగా వైసీపీ జెండా ఎగురుతుంది అని. కానీ ఈసారి వాళ్ళ కళ్ళు బయర్లు కామే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అందుకు మేము ప్రచారం చేస్తున్న తరుణంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. రాబోయే 2024 13వ తారీఖు ప్రతి ఒక్కరూ, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి అతన్ని అసెంబ్లీకి పంపించి ఈ ఏదైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు భ్రమలో ఉన్నారో వాళ్ళకి జూన్ 4వ తేదీ వాళ్ళ భ్రమలన్నీ పటాపంచలైతే అని మేము తెలియజేసుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ALR న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.